నమస్కారం. ఈరోజు మన ముందు ఒక చెప్పాలంటే ఒక విచిత్రమైన కేసుంది. విచిత్రమైన కేసా? అవును. ఒకే విటమిన్కి రెండు వేర్వేరు పేర్లు. పైగా ఆ రెండిటికి అసలు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. ఒకటేమో బ్యూటీ విటమిన్, ఇంకొకటేమో వంధ్యత్వ నిరోధక విటమిన్. ఒకటి అందం, ఇంకొకటి సంతానం. ఈ రెండింటినీ కలిపే ఆ సైన్స్ ఏంటో ఈరోజు మన దగ్గరున్న సమాచారంతో విడమరిచి చూద్దాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే పైకి చూస్తే చర్మ సౌందర్యానికి, ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి మధ్య డైరెక్ట్ సంబంధం ఏముంటుంది అనిపిస్తుంది కదా. అదే కదా, నాకు అదే అర్థం కాలేదు. కానీ సైన్స్ లోతుల్లోకి వెళ్తే ఆ రెండింటినీ కలిపే ఒకే ఒక బలమైన కారణం మనకు కనిపిస్తుంది. అదే ఈ రోజు మన చర్చకు ఆధారం. సరే, అయితే మొదట్నుంచి మొదలు పెడదాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. అసలు దీని శాస్త్రీయ నామమేంటి? ఈ పేర్ల వెనుక కథేంటి? తప్పకుండా. దీని రసాయనిక నామం టోకోఫెరాల్. టోకోఫెరాల్. అవును, ఇది ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. టోకోస్ అంటే బిడ్డకు జన్మనివ్వడం, ఫెరో అంటే మోయడం లేదా భరించడం అన్నమాట. అంటే సంతానాన్ని కలిగించే శక్తి అనే అర్థం వచ్చేలా దీనికా పేరు పెట్టారు. అదే దాని మొదటి గుర్తింపు. ఓహో, అంటే దాని అసలు పేర్లోనే సంతానం అనే విషయం దాగి ఉందన్నమాట. అప్పుడు యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటే వంధ్యత్వ నిరోధక విటమిన్ అనే పేరు అక్కడి నుంచి వచ్చిందనుకోవచ్చు. ఖచ్చితంగా, అది దాని సైంటిఫిక్ గుర్తింపుకు చాలా దగ్గరగా ఉన్న పేరు. ఇక రెండోది ఉంది కదా, బ్యూటీ విటమిన్. అవును, అది చాలా పాపులర్ అయిన పేరు. దాని వెనక వేరే కారణాలున్నాయి. మనం ముందుకు వెళ్లే కొద్దీ ఆ రహస్యం కూడా మనకు అర్థమవుతుంది. బావుంది. టోకోఫెరాల్ ఇంత ముఖ్యమైన విటమిన్ మనకెక్కడ దొరుకుతుంది? ఏమైనా అరులైన పదార్థాల్లో ఉంటుందా? అదృష్టవశాత్తు అస్సలు కాదు. ఇది మన వంటగదిలోనే ఉంటుంది. అలాగా? అవును. మన దగ్గరున్న సమాచారం ప్రకారం విటమిన్ ఈ ఎక్కువగా నూనెలలో, నట్స్లో లభిస్తుంది. ఉదాహరణకు పొద్దుతిరుగుడు నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, మనం రోజూ వాడేదే. అంతే. మొక్కజొన్న నూనె, కుసుమ నూనె అంటే సఫోలా లాంటివి, ఇంకా గోధుమ గింజల నూనె, ఇలా చాలా నూనెల్లో ఇది ఉంటుంది. అంటే మనం సూపర్ మార్కెట్లో నూనె ప్యాకెట్ తీసుకుంటున్నప్పుడు కేవలం బ్రాండ్ మాత్రమే చూడట్లేదన్నమాట. కరెక్ట్. మన శరీరానికి ఒక రక్షణ కవచాన్ని అందిస్తున్నాం. మరి నట్స్ సంగతేంటి? నట్స్లో కూడా ఇది సమృద్ధిగా ఉంటుంది, ముఖ్యంగా బాదం పక్కులో. ఇంకా మనం తినే చాలా డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఈ ఉంటుంది. బాదం తింటే చర్మానికి మంచిదని పెద్దలు అంటుంటారు కదా. అవును, వింటూ ఉంటాం. దాని వెనుక ఉన్న హీరోలల్లో ఈ విటమిన్ కూడా ఒకటి. ఇక్కడే నాకసలు పాయింట్ దొరికినట్టుంది. ఈ పదార్థాలన్నీ చర్మానికి మంచివి అంటారు. సో బ్యూటీ విటమిన్ అనే పేరుకు దీనికేమన్నా సంబంధం ఉందా? మీరు సరైన దారిలోనే ఉన్నారు. బ్యూటీ విటమిన్ అనే పేరు వెనుక ఉన్న ప్రధాన కారణం దాని యాంటీ ఆక్సిడెంట్ గుణం. యాంటీ ఆక్సిడెంట్? అవును. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. మన శరీరం ఒక నగరం అనుకుంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఆ నగరంలో తిరిగే చిన్న చిన్న గూండాల్లాంటివి అన్నమాట. గూండాలాంటివా? అవును. ఇవి మన కణాలపై దాడి చేసి వాటిని పాడు చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కడ్నుంచి వస్తాయి మన శరీరంలోకి? మంచి ప్రశ్న. మనం పీల్చే గాలిలోని కాలుష్యం, సూర్యుడు నుంచి వచ్చే యూవీ కిరణాలు, మనం తినే జంక్ ఫుడ్, స్ట్రెస్, ఇవన్నీ మన శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచుతాయి. ఓకే. మన చర్మం బయటి ప్రపంచానికి నేరుగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ దాడి చర్మంపైనే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చర్మంపై ముడతలు రావడం, కాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ గూండాల నుంచి మనల్ని కాపాడేది విటమిన్ ఈ అంటారా? ఒక బాడీగార్డ్ లాగా? ఖచ్చితంగా. మీరు వాడిన పదం పర్ఫెక్ట్. విటమిన్ ఈ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అంటే అది ఈ ఫ్రీ రాడికల్స్ అనే గూండాలను నిర్వీర్యం చేసి మన చర్మ కణాలను కాపాడుతుంది. కణాల గోడలకు, సెల్ మెంబ్రెయిన్స్కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్లో, క్రీములలో విటమిన్ ఈని ఒక ముఖ్యమైన పదార్థంగా వాడతారు. నిజమే, చూస్తుంటాం. అది చర్మాన్ని రిపేర్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే దీనికి బ్యూటీ విటమిన్ అని పేరొచ్చింది. అద్భుతం. సరే, ఆ బాడీగార్డ్ పనే అర్థమైంది. కానీ ఇప్పుడు మనం మిస్టరీలోని రెండో భాగానికొద్దాం. చర్మాన్ని కాపాడటం వేరు, గర్భస్రావాలను ఆపటం, సంతానలేమిని నివారించడం వేరు. ఈ రెండిటికి సంబంధం ఎలా కుదురుతుంది? ఇక్కడే అసలు కిటుకుంది. ఆ బాడీగార్డ్ డ్యూటీ కేవలం చర్మ కణాల దగ్గరే కాదు, శరీరంలోని ప్రతి కణం దగ్గర ఉంటుంది. ఓకే. మనం ఇందాకనుకున్నట్టు ఫ్రీ రాడికల్స్ దాడి కేవలం చర్మంపైనే కాదు, శరీరం లోపల కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి కణాలు అంటే పురుషుల్లో స్పర్మ్, స్త్రీలలో అండం. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవును. వాటిపై ఈ ఫ్రీ రాడికల్స్ దాడి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ కణాలు దెబ్బతినటం వల్లే సంతాన సమస్యలొస్తాయా? చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. విటమిన్ ఈ ప్రత్యుత్పత్తి కణాలకు కూడా ఒక షీల్డ్ లాగా పనిచేసి అవి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
అందుకే దీని లోపం ఉన్నప్పుడు వంధ్యత్వం లేదా స్టెరిలిటీ సమస్యలు వస్తాయి. గర్భస్రావాల సంగతేంటి? మన సమాచారంలో ఆ పాయింట్ కూడా ఉంది. అవును, మన దగ్గరున్న సమాచారంలో గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీలకు ఇది వాడాలి అని స్పష్టంగా ఉంది. ఎందుకంటే విటమిన్ ఇ గర్భాశయం గోడలను బలంగా ఉంచడానికి, పిండం ఆరోగ్యంగా ఎదగడానికి, అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి కూడా సహాయపడుతుంది. ఓ, ఆ రక్షణ లేనప్పుడు గర్భస్రావాలు జరిగే ప్రమాదం పెరుగుతోంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే సమస్య వేరు కాదు, సమస్య ఒకటే, ఫ్రీ రాడికల్స్ దాడి. అంతే. ఆ దాడి చర్మంపై జరిగితే అందం దెబ్బతింటుంది, అదే దాడి ప్రత్యుత్పత్తి కణాలపై జరిగితే సంతానం దెబ్బతింటుంది. విటమిన్ ఇ పని మాత్రం ఒక్కటే, కణాలను కాపాడటం. ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా ఉంది. సెల్లా కనిపించవచ్చు, కానీ వీటన్నిటికీ మూలం ఒకటే, కణాల గోడలకు రక్షణ లేకపోవడం. అయితే ఒకవేళ ఈ బాడీగార్డ్ మన శరీరంలో సరిపడా లేకపోతే ఏమవుతుంది? లోపం వల్ల కలిగే పరిణామాలు కేవలం వంధ్యత్వానికే పరిమితమా, లేక ఇంకా తీవ్రంగా ఉంటాయా? ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం ఇప్పటికే చర్చించుకున్నట్టు మొదటిది స్టెరిలిటీ, అంటే వంధ్యత్వం. కానీ కథ ఇక్కడితో ఆగదు. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. విటమిన్ ఇ లోపం వల్ల దెబ్బతినే మరో ముఖ్యమైనవి మన ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీస్ అంటాం కదా. ఎర్ర రక్త కణాలా? వాటికి విటమిన్ ఈకి సంబంధమేంటి? మంచి ప్రశ్న. ఆర్బీసీల ప్రధాన పనేంటి? ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడం. అవును. ఆక్సిజన్ను మోయడం అనేది చాలా ప్రమాదకరమైన పని. ఎందుకంటే ఈ ప్రక్రియలోనే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పుడతాయి. అంటే మన ఆర్బీసీలు నిరంతరం ఆ ఫ్రీ రాడికల్స్ దాడికి గురవుతూ ఉంటాయి. విటమిన్ ఇ వాటి సెల్ మెంబ్రెయిన్స్ ని కాపాడుతూ ఉంటుంది. ఆ రక్షణ లేనప్పుడు ఆ కణాలు సులభంగా నాశనమైపోతాయి. ఒక్క నిమిషం. ఎర్ర రక్త కణాలు నాశనమైతే అది నేరుగా రక్తహీనతకు దారితీస్తుంది కదా, ఎనీమియాకు. కరెక్ట్. సాధారణంగా ఎనీమియా అంటే నాకు ఐరన్ లోపమే గుర్తొస్తుంది. దీనికి దానికి తేడా ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఐరన్ లోపం వల్ల వచ్చే ఎనీమియాలో ఆర్బీసీలను తయారు చేయడానికి కావలసిన ముడిసరుకు అంటే ఐరన్ ఉండదు. అందుకే వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఓకే. కానీ విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే మ్యాక్రోసైటిక్ ఎనీమియాలో పరిస్థితి వేరు. ఇక్కడ తయారైన ఆర్బీసీలు సరిగ్గా పరిపక్వత చెందవు. అవి సాధారణం కంటే పెద్దవిగా, బలహీనంగా తయారవుతాయి. పెద్దవిగానా? ఎలాగంటే? ఒక ఉదాహరణ చెప్తాను. నార్మల్ ఆర్బీసీలు చిన్నవిగా, ఫ్లెక్సిబుల్గా ఉండి సన్నని రక్తనాళాల్లోకి కూడా సులభంగా వెళ్తాయి. కానీ ఈ మ్యాక్రోసైటిక్ ఎనీమియాలో అవి పెద్దగా, ఉబ్బిపోయిన బంతుల్లా ఉంటాయి. అవి సరిగ్గా ప్రయాణించలేవు, సులభంగా పగిలిపోతాయి. అయ్యో. దానివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి తీవ్రమైన నీరసం, అలసట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఇది కేవలం పోషకలోపం కాదు, మన శరీరపు రవాణా వ్యవస్థలో ఒక పెద్ద ఫెయిల్యూర్ లాగా అనిపిస్తోంది. ఇది కాకుండా ఇంకేమైనా ప్రభావాలున్నాయా? ఉంది. మరో తీవ్రమైన సమస్య కండరాల క్షీణత, మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటారు. కండరాల క్షీణత? అవును. మన కండరాల కణాలు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. వాటికి నిరంతరం శక్తి అవసరం. ఆ ప్రాసెస్లో కూడా ఫ్రీ రాడికల్స్ పుడతాయి. విటమిన్ ఇ ఆ కండరాల కణాలను కూడా కాపాడుతుంది. అది లోపించినప్పుడు కండరాలు దెబ్బతిని బలహీనపడి క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. నమ్మశక్యంగా లేదు. మొదట బ్యూటీ విటమిన్ అని చాలా తేలిగ్గా మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే చర్మం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రక్తం, కండరాలు, మన శరీరంలోని మూల స్తంభాలన్నీ ఈ ఒక్క విటమిన్తో ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మిస్టరీ పూర్తిగా వీడిపోయింది కదా. అవును. బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్, రక్తకణాల రక్షకుడు, కండరాల కాపరి ఇవన్నీ వేర్వేరు పనులు కావు. ఒకే ఒక్క ప్రాథమిక పని యొక్క వివిధ రూపాలు. అదే, కణాలను ఫ్రీ రాడికల్స్ దాడి నుండి కాపాడటం. అంతే. అద్భుతం. అంటే ఇదొక విటమిన్ కాదు, మన శరీరంలోని ప్రతి కణానికి ఉన్న పర్సనల్ సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ లేకపోతే ఏ వ్యవస్థైనా కుప్పకూలవచ్చు. నిజమే. సరే, ఇప్పటి వరకు మనం జరిపిన ఈ చర్చను ముగిస్తూ కీలకాంశాలను ఒక్కసారి సంగ్రహిద్దాం. మనం ఈరోజు విటమిన్ ఇ అంటే టోకోఫెరాల్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మనం రోజు వాడే నూనెలు, నట్స్లో సులభంగా లభిస్తుంది. దీనికి బ్యూటీ విటమిన్, వంధ్యత్వ నిరోధక విటమిన్ అనే 2 పేర్లున్నప్పటికీ దాని అసలు పని మన శరీరంలోని ప్రతి కణాన్ని ఫ్రీ రాడికల్స్ అనే ప్రమాదకరమైన అణువుల నుండి కాపాడటమని అర్థం చేసుకున్నాం. అవును. ఆ ఒక్క రక్షణ కవచం బలహీనపడటం వల్లే చర్మ సమస్యలు, వంధ్యత్వం, గర్భస్రావాలు, మ్యాక్రోసైటిక్ ఎనీమియా, కండరాల క్షీణత వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని చూసాం. కాబట్టి విటమిన్ ఇ కేవలం ఒక బ్యూటీ సప్లిమెంట్ కాదు. అది మన శరీరం యొక్క ప్రాథమిక నిర్మాణాలను కాపాడే ఒక అత్యవసరమైన విటమిన్. అయితే వినేవారిని ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనం ఇప్పుడు విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ అని ఎందుకు పిలుస్తారో సైంటిఫిక్గా తెలుసుకున్నాం. అవును. కానీ అది మనల్ని లోపలి నుండి, అంటే మన రక్త కణాల నుండి కండరాల వరకు ఎలా కాపాడుతుందో కూడా చూశాక బ్యూటీ అనే పదం చాలా చిన్నదిగా అనిపించడం లేదు? నిజమే. బహుశా నిజమైన అందమంటే ఆరోగ్యకరమైన రక్తం, బలమైన కండరాలు, సరిగ్గా పనిచేసే అంతర్గత అవయవాలేనేమో. మనం అద్దంలో చూసే అందం ఆ లోపలి ఆరోగ్యం యొక్క ప్రతిబింబం మాత్రమే కావచ్చు.
మన ఆహారంలో ఇలా మరెన్ని పోషకాలు మనకు తెలియకుండానే మన శరీరానికి సైలెంట్ బాడీగార్డ్లా పనిచేస్తున్నాయో ఆలోచించాల్సిన విషయం ఇది కాదా?